మల్లారెడ్డి సీఎంఆర్ కాలేజ్ బాత్రూమ్ లకు సీసీ కెమెరాల ఘటన మరొక ముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో విద్యార్థినుల వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఏబీవీపీ నేతలు మద్దతు తెలిపారు. కాలేజ్ కి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. మల్లారెడ్డి సీఎంఆర్ కాలేజ్ బాత్రూమ్ లకు సీసీ కెమెరాల ఘటన మరొక ముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో విద్యార్థినుల వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఏబీవీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. కాలేజ్ కి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో విద్యార్థినుల వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఏబీవీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. కాలేజ్ కి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ శివాని. ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి ఎట్టిపోతుందన్న ఉద్దేశంలో అయితే పేరెంట్స్ అయితే ఓవైపు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకనంటే నిన్న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో సీఎంఆర్ కాలేజ్ లో బాత్రూమ్ లో ఏదైతే బాత్రూమ్ లో కెమెరాలు అనే అంశం ఉదంతం లేపినప్పటికీ కూడా తాజాగా నేడు మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా టాయిలెట్స్ లో కెమెరా పెట్టారంటూ కూడా గర్ల్స్ టాయిలెట్స్ లో మొబైల్ తో కెమెరా ఆన్ చేసి పెట్టారంటూ కూడా ఒకసారిగా విద్యార్థులంతా కూడా ఆందోళనకు దిగారు. ఒకసారిగా ధర్నాకు దిగి మాకు న్యాయం కావాలంటూ కూడా వాళ్ళు పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా తల్లిదండ్రుల పిల్లలు కాలేజీలకు పంపించాలంటే భయపడే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా నిన్న జరిగింది, తర్వాత తాజాగా నేడు జరుగుతుంది. ఓవైపు గురుకులాలకు సంబంధించి కూడా విద్యార్థులంతా కూడా ఫుడ్ పాయిజన్లు, ఇదంతా విద్యా వ్యవస్థలో ఏమవుతుందన్న భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఒకసారిగా కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టాయిలెట్స్ లో కెమెరా పెట్టారంటూ ఫోన్ ఆన్ చేసి ఏదైతే లేడీస్ టాయిలెట్ తర్వాత అక్కడనే స్టాఫ్ టాయిలెట్స్ ఉంటాయి, ఆ స్టాఫ్ టాయిలెట్స్ కు పైన గోడపై మొబైల్ ఫోన్ ఆన్ చేసి రికార్డింగ్ ఆన్ చేసి అక్కడ పెట్టారంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఓవైపు ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలి, న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇప్పటికే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రిన్సిపల్ ని తర్వాత అక్కడికి వెళ్లి సిటీ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా ఫోన్ అంతా ప్యాటర్న్ లాగా ఉండడం వల్ల అదంతా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. ఫోన్ ను తీసుకెళ్లారు. తదుపరి అసలు ఏంటి అనేది పోలీసులు విచారణ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ సాగర్.
మల్లారెడ్డి సిఎంఆర్ కాలేజ్ బాత్రూంలకు సీసీ కెమెరాల ఘటన మరవక ముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో విద్యార్థినుల వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఏబీవీపీ నేతలు కూడా దీనికి మద్దతు తెలిపారు. కాలేజ్కి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు. మల్లారెడ్డి సిఎంఆర్ కాలేజ్ బాత్రూంలకు సీసీ కెమెరాల ఘటన మరవక ముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో విద్యార్థినుల వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఏబీవీపీ నేతలు కూడా దీనికి మద్దతు తెలిపారు. కాలేజ్ కి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. రైట్, ఇక ఈ ఘటన గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి. నిన్న ఒక ఇష్యూ చూసాం, మళ్ళీ ఈరోజు ఇంకో ఇష్యూ చూస్తున్నాము. సో మొన్న ప్రెస్టీజియస్ కాలేజ్లో ఇలాంటి ఇష్యూ అండ్ ఈరోజు ప్రభుత్వ కాలేజ్లో ఇలాంటి ఇష్యూ చూస్తున్నాము. దీని గురించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని గురించి?